ఇక్కడ పెళ్లి దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది బలవంతంగా దూరం చేయాలని ప్రయత్నం చేశారు. ఓకే. ఆ రోజుల్లో ఎంజీఆర్‌కి చాలా చచ్చేంత ప్రేమ ఎవరు జయలలిత అంటే. ఎందుకో తెలీదు. ఓ విపరీతంగా సినిమాలు ఇస్తున్నాడు. ఈవిడ చూస్తే శోభన్ బాబుని తలుచుకుంటుండేది. ఎలాగైనా నయానో భయానో ఆయనతో ఉన్నటువంటి బంధాన్ని తప్పించేయాలని చూశాడనమాట. పెళ్ళికి రెడీ అయిపోయారు ఇద్దరు కూడా. రెడీ అయిపోయిన తర్వాత జయలలిత అడగడం జరిగింది. మీరు భార్య ఉంటుండగా మనం ఇలా సహజీవనం చేయడం, మీతో ఉండడం మరి మీ కుటుంబానికి నష్టం కదా! అంటే ఆయన ఆయన నిజాయితీగా మాట్లాడతారు కదా! మరి నష్టమే, ముగ్గురు కూతుర్లున్నారు, ఒక కొడుకున్నాడు. అయినా నిన్ను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాను. అంటే ఈరోజు నేను పెళ్లి చేసేసుకుంటాను. నలుగురిని బాధపెట్టి నేనేం సుఖపడతాను నేను? హ్మ్. అయినా ఆలోచించండి అని చెప్పిందన్నమాట. ఈలోగా ఎంజీఆర్ ప్లాన్ చేశాడు. నీకు స్టార్ క్యాంపెయినర్ పొజిషన్ ఇస్తాను. నెక్స్ట్ తమిళనాడులో నువ్వే ప్రచార కార్యదర్శి అవుతావు అని చెప్పేసి కొంచెం ప్రెజర్ ఎక్కువ చేశాడనమాట. ఓకే. దాని మీద శోభన్ బాబు సివియర్‌గా వార్నింగ్ ఇచ్చారండి. అప్పుడు ఆలోచించుకోదన్నమాట. ఆయన లేనప్పుడు నేను ఏమైతే నాకెందుకు దండగా, ఆయన బతికుండాలి, ఆయన హ్యాపీగా ఉండాలి అని ఓకే. చెప్పేసి శోభన్ బాబుని ఆల్మోస్ట్ ఆల్ బ్రేకప్ అయ్యే టైంలో చాలా ఎప్పుడు రాజాలా ఉండాలి, రాజా అని పిలిచేది. రాజాలా ఉండాలని కోరుకొని చాలా వాడిని అతన్ని ఒక పొజిషన్‌లో కూర్చోబెట్టేసిందన్నమాట. హ్మ్. అప్పుడు చెప్పిందన్నమాట, "వద్దు ఇక మనం పెళ్లి చేసుకుంటే ఏముంది ఇంకా కొంతకాలం ఉంటాము. మిమ్మల్ని ఎవరో చంపేస్తారు. లేతే నన్నెవరో చంపేస్తారు. ఇద్దరిలో ఎవరెవరు పోవడం ఖాయం. నా మీద మోజున్నోళ్ళు నన్ను చంపరు. నేను చంపేస్తారు. అది నాకు ఇష్టం లేదు. చాలు ఈ జన్మకి తృప్తి చాలు" అని చెప్పేసి చాలా బాగా మాట్లాడింది. అబ్బబ్బబ్బా! మాట్లాడింది. తర్వాత శోభన్ బాబు ఆ ప్రేమను చంపుకోలేక నా ఆరాధ్య దేవత అంటాడు గానీ, ఒక్కసారి బ్రేకప్ అయిన తర్వాత ఆవిడ రానివ్వలేదు. ఆ! రానివ్వలేదు. ఒక్కసారి ఆహ్, ఆగస్ట్ ఇష్యూలో జయలలితకి చీర విప్పేశారు. డీఎంకే పార్టీ అవును. వాళ్ళు. చీర విప్పేసి ఆహ్, టామిల్‌లో తెవిడియమ్ముండు అంటారన్నమాట. ఓకే. అంటే మన భాషలో చెప్పకుండా పదం. ఆ! బూతు పదం అచ్చా! అన్నమాట. అనేసరికి ఏడ్చిందన్నమాట. చాలా ఆ రోజు ఒకటే మాట అందన్నమాట. ఈరోజు అసెంబ్లీలోంచి బయటికెళ్తున్నాను. మళ్ళీ అసెంబ్లీలో అడుగుపెట్టానంటే ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను నేను. హ్మ్. ఇదే నా శపథం అని చెప్పి వెళ్ళిపోయిందన్నమాట. అవును. ఆ రోజు శోభన్ బాబు తట్టుకోలేక కలిసాడన్నమాట. ఎందుకంటే తన పేరు తీసి అచ్చచ్చచ్చా! ఏడిపించారు గనక ఓకే. ఓకే. కన్సోల్ చేయడానికి వెళ్ళాడు. ఓహ్! అంటే వ్యక్తులు ఎంత అంటే వాళ్ళు డిసిప్లిన్‌తో ఉంటారో చూడండి. హ్మ్. ఈయన సోమన్ బాబు ఆడబేగులు వాడు ఎవరైనా బాధపడితే ఈడ్చేస్తాడు. హ్మ్. అలా బాధపడుతూ వెళ్ళాడట. వెళ్తే హ్మ్. అక్కడ పెద్ద గూర్ఖాలు వీళ్ళందరూ ఉంటారు కదా! కింద నుంచి బాబు వచ్చారమ్మా అని, బాబు వందిరికారు అని చెప్పేసి ఫోన్ చేశారన్నమాట. ఒక క్షణం అది ఎంత బాగా ఆలోచిస్తారండి. ఆయన వస్తే బాగానే ఉంటుంది. స్వాంతనగా ఉంటుంది. ఓదార్పుగా ఉంటుంది. కానీ ఒక్క క్షణాన్ని నాశపడితే జీవితాంతం నింద అంతే మోసేయాలి గదా! కదా! ఆ! నేను కాదు ఆయన ముందు మోస్తారు కదా! ఎందుకు ఇది అవసరం మా జీవితంలో అని చెప్పేసింది. బాబు నువ్వు ఈ ఒక్క క్షణం కోసమే కదా! వస్తావు, ఒక అరగంట మాట్లాడతావు, గంట మాట్లాడతావు. తర్వాత మళ్ళీ మీకేదో ఒక ఆపదొస్తుంది. ఆ! వద్దు నన్నే అసలు అంటే ఆలయంలో అసెంబ్లీలో జుత్తు పట్టుకొని, చీర పట్టుకొని ఇంత అవమానం చేసేవాళ్ళు నీకేమైనా జరుగుతుందని చెప్పేసి దండం పెట్టి పంపించేసింది. అచ్చా! లోపలికి కూడా రానివ్వలా? రానివ్వలేదు కిందే ఉండిపోయాడన్నమాట. వాహ్! అది మనకి బాగా ఆంతరికుల ద్వారా తెలిసిందన్నమాట. ఓకే. ఓకే. తర్వాత ఇద్దరు కూడా వీళ్ళు ప్రస్తావన తెచ్చేవారు కాదు. హ్మ్. ఆ జయలలిత గారే వాళ్ళు ఆ శోభన్ బాబు తాలూకు ఎదుగుదల చూసి చాలా సంబరపడేది. ఎవరైనా మంచి జర్నలిస్టులు నాబోటి సీనియర్ జర్నలిస్టులు వెళ్ళినట్టయితే అది మనం ప్రస్తావన తెస్తాం కదా! అదే ఎలాగా గదా! బాబు చూడండి ఇప్పుడు ఎంత లేడీస్ ఫాలోయింగ్ 90% లేడీస్ సినిమాలు చూస్తున్నారండి. ఆయన అన్ని నవల అప్పుడు రాసినట్టే అన్ని నవలల నాయకుడే అయిపోయాడు అని చెప్తే తొణకదు, బెనకదు, మాట్లాడదు. ఒక ఒక అందమైన స్మైల్ ఇచ్చేసి అది చాలా అంటే ఎంత తెలివైంది కాకపోతే ఓహ్! ముఖ్యమంత్రి ఆడించేస్తుందండి. కానీ వాళ్ళు చేసిన త్యాగం ప్రేమించుకోవడం చాలామంది ప్రేమించుకుంటారు గానీ హ్మ్. ఇంత ఇంత దూరంగా ఆలోచించి
ఇంత ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకున్నారంటే వాళ్ళిద్దరూ ఎవరైనా ఉన్నారంటే శోభన్ బాబు, జయలలిత. బాబా ఇద్దరిలో ఎవరిని తప్పట్లేమండి. అణువు అణువు శోభన్ బాబే. ఆయన కూడా నా ఆరాధ్య దేవత అని అన్నాడు కదా! అవును. అది కూడా చెప్తా. దానికి ఇన్నిటితో లింక్ ఉంది. స్క్రీన్ ప్లే అనే పత్రికలో నేను నా హీరోయిన్లని రాశాడు శోభన్ బాబు. ఆ, అది ముందు నాతో రాయించాలనుకున్నాడు బాగా రాస్తానని. తర్వాత జయసుధ ఎక్కువ శోభన్ బాబుతో హీరోయిన్గా అవును. చేసేది. అవును. జయసుధ పిఆర్ఓ జగదీష్ బాబు ఉండేవాడు మాట. ఆ, జగదీష్ బాబు ఉంటే సితార్లో పనిచేసేవాడు. ఆ, ఆ, ఆ. బాంబు బ్లాస్ట్లో పోయాడు మాట. ఆయన చేత రాయించమని ఆవిడ. అప్పుడు శోభన్ బాబు అన్నాడు మాట, మీ ఇద్దరూ రాయొద్దు, నేనే రాసుకుంటానని స్క్రీన్ ప్లే అనే పత్రికలో రాశాడు. ఎంత దెబ్బతో పత్రిక 1,00,000 సర్క్యులేషన్కి వెళ్ళిపోయింది. ఆ, ఆయన మనసులోంచి వచ్చే మాటలు కాదు, వద్దనుకంటే చదివేవారండి. సర్క్యులేషన్ పెరిగిపోయిందండి. అప్పుడు ఒక నెల గ్యాప్ ఇచ్చారు కావాలని. అందరూ పత్రికలు కొనేసారు జయలలిత వస్తుందని. ఇవ్వలేదు. ఆ, ఫోన్లు చేసేసారు, ఈయన ఫోన్ ఆవిడ ఫోన్ అంతా చేశారు. బాగున్నప్పుడు చెప్తానన్నమాట. ఆ, అప్పుడు చెప్పాడన్నమాట, శోభన్ బాబు ఆరాధ్య దేవత జయలలిత గురించి వచ్చే నెల వరుసగా 2 నెలలు అని ప్రకటన ఇచ్చారన్నమాట. అప్పుడు ఎంతగా ఆరాధించాడో ఆ పుస్తకంలో ఉంటుందన్నమాట. అది రాశాడా ఆయన? ఆ? రాశాడా? రాస్తారండి. ఓకే. మంచి మంచి తీగా ఉంటాయి అక్షరాలు. అయితే ఇది సో కాల్డ్ ఇక్కడ నేషనల్ అవార్డు, ఏది జాతీయ అవార్డు తీసుకున్నటువంటి వాసిరెడ్డి ప్రకాశం కానీ, ఇంకెవరెవరో సో కాల్డ్ జర్నలిస్టులు కానీ, ఆ సీరియల్ దేంట్లో వచ్చిందంటే విజయ్ చిత్రలో వచ్చిందని చెప్పారు వీళ్ళు. ఉమ్, ఆ పత్రిక పేరు విజయ్ చిత్ర కాదు. ఒకవేళ నా ఇంటర్వ్యూ చూసినట్టయితే ఆ పత్రిక స్క్రీన్ ప్లే జగదీష్ బాబు నడిపిస్తున్న పత్రికలో వచ్చింది. ఓకే. అది మీ పరుగు ఆపడం ఒక కళ ఉంది కదా, అవును. అందులో రాస్తాడు. స్క్రీన్ ప్లేలో వచ్చింది. రాఘవేంద్ర. ఆచార్య ఆచార్య రాఘవేంద్ర వచ్చారన్నమాట. చాలా గొప్ప క్యారెక్టర్స్ అండి ఇవన్నీ. చెప్పుకుంటే తనివి తీరదు, విన్నాళ్ళకు కూడా తనివి తీరదు.